దినమున దేవుని గ్రంథంలో నుంచి మనం పరీక్షించుకోవడానికి దేవుని గ్రంథం వైపు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము వచనము 7-8 వచనాలను మనం ధ్యానం చేయడానికి ప్రభు తన దృష్టిని మనపై ఉంచి దేవుని మాటల చేత మనల్ని బలపరచుటకు ఆశపడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాల ధ్యానం కొరకు మనం సాగలాం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వేగినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయక మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసి, నమ్మదగిన దేవా, మీరు ఎంతో నమ్మదగిన వారు. మేము నమ్మదగని వారము అయినను మా ఎడల కృప చూపి మీ రక్షణను మాకు బయలుపరిచే దేవుడు కనుక మీకు స్తోత్రాలు. ఆనాటి ఇశ్రాయేలీయుల చరిత్రలో మీరు వారిని కనికరించి మీ వైపు తిప్పుకొని వారు మీకు భయపడి మొరపెట్టిన వేళ శత్రు భయము నుండి ఉన్నత జయాన్ని దయచేసిన దేవుడుగా మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచిన సందర్భం మా ముందుకు తెస్తున్నారు ప్రభువా. ఆది అంతమైన దేవుడు, అల్ఫా ఒమేగా, ఆమేన్ అనువాడవు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉన్నారనువాడ నేడు కూడా మా జీవితాలకు అదే అనుభూతిని అనుగ్రహించగల మా ఉన్నతుడు అని మీ ఉన్నతమైన ప్రసన్నత మీ సన్నిధిని ప్రభా నిబిడలకు తోడుగా ఉన్నది అని మీరు మాట్లాడుతూ రమ్మని, మీరు ఇమ్మానుయేలుగా మాతో ఉన్నారని, ఎబినేజరుగా మాతో ఉన్నారని, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి భయముని బిడ్డలను వెంటాడుతున్నా నేను ఉన్నాను అని మీ అభయాన్ని ఇచ్చి మీ జయము చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మీ చరిత్ర సత్యాన్ని సొంతం చేసుకొని మేము ఆయన కొరకు జయోత్సాహంతో వెళ్ళినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మేము ఆయన కొంచెం పాత్రలుగా వాడుతున్నామని నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని ఉన్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. దేవుని మందస్సము లేక దేవుని యొక్క సన్నిధి లేక దేవుని ప్రార్థించుట అనగా దేవునితో సాన్నిహిత్యము. ఆనాటి చరిత్రలో దేవుని మనస్సును వారికి తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ప్రభువు తానున్నారని రుజువు చేసుకుంటూ వచ్చాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా మనం ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయనతో సాన్నిహిత్యము కలిగి ఆయన సన్నిధి సంతోషాన్ని మనం ఎలా పొందుతాము అని ఈనాడు నేర్చుకొని పోతున్నాం. దేవుని మందస్సము అనే మాట మీద ఈ ధ్యానంలోనికి మనం వెళుతున్నాం. 7-8 వచనాల్లో మనం చూస్తున్నటువంటి విషయాలు 3 మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. 7వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలులు విని ఫిలిష్తీయులకు భయపడి అని రాయబడింది. ఏదైనా సంఘటన, ఏదైనా సందర్భం, ఏదైనా మనకు ప్రమాదం, విపత్తు ఎదురవుతుంది అనగా శత్రు భయం. ఇక్కడ సైన్యము ఫిలిష్తీయుల శత్రు భయం. అయితే ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ రోజులు రోగ భయం కావచ్చు, లేక ఏదైనా ఆర్థిక భయం కావచ్చు, ఉద్యోగ భయం కావచ్చు, లేక నీ బలగము ఎదుటివారు శత్రు భయం కావచ్చు, నీ విరోధి ఎవడైనా
ఇక రకరకాలుగా భర్త తాగితే భార్యకు బాధ. ఒక హైందవురాలు ఒక క్రైస్తవుని వివాహం చేసుకొని నేను మేము వస్తున్న తరుణంలో ఆ తల్లి ఆ చెల్లి అంటుంది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నేను కూడా గుడికి రావాలనుంది, కానీ మా ఆయన బాగా తాగుతాడు, ఆయన గుడికి రాడు, మీరు ఆయన కొరకు ప్రార్థన చేయండి అంటే అప్పుడు పిలుస్తున్నాడు, రామ్మారా మన ఇద్దరం మన పిల్లలు ముగ్గురు నలుగురం కలిసి ప్రార్థన చేయించుకున్నాం, అయ్యగారు ప్రార్థన చేస్తారు అని అంటున్నాడు. నేను అన్నాను, అమ్మా నీవు వెళ్ళడం మొదలుపెట్టు, దేవుని కార్యం నువ్వు చూస్తావు. మీరు కూడా ఏదో అలవాట్లు ఉన్నాయని మానుకోకుండా దేవుని మందిరంకి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు అని చెప్పాను. ప్రియులారా, భార్యలకు భర్తల ఎడల కొన్ని భయాలు ఉంటాయి. పాడైపోతారేమో, పిల్లలు కూడా పాడైపోతారేమో, ఈ స్థితిలోంచి దిగజారుతారేమో, ఈ భయము అని ఏదో రకమైనటువంటి భయము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది తప్పదు. కనుక దేవుని ప్రేమను బట్టి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం వెళుతున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, అవి మన దృష్టికి వచ్చినప్పుడు మనకు భయం కలుగుతుంది. అయితే ఇశ్రాయేలు ఫిలిష్తీయుల సైన్యం ఎడల వారు మిస్పాలో ఉన్నారని తెలిసి వారిని ఆవరించి యుద్ధం చేయడానికి రాబోతున్నారని వినిన వేళ భయపడ్డారు. భయపడ్డ వేళ వాళ్ళు స్పందిస్తున్న విధానాన్ని 8వ వచనంలో మనం చూస్తాం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. గమనించు, మానక ప్రార్థించమని సమూయేలును కోరుతున్నారు. యాజకుని స్థానంలో ఉన్న, ఒక ప్రవక్త స్థానంలో ఉన్న, లేక మధ్యవర్తిగా దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రతినిధిని కోరుతూ ఉన్నారు. మంచిది ప్రియులారా. వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే 8వ వచనంలో ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునకు మనవి చేసి, ఇదే మాట మీతో చెబుతున్నాను. మీ కొరకు సేవకులు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తుంటారు, మంచిది. మానవద్దు అని చెప్తున్న మీరు మానక దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. మానక ప్రార్థించమని కోరిన నీ కోరిక అవసరమే, దేవుని తోడుబాటు నీకు అవసరమే, కానీ నేను కూడా మానక ఆయన కృపను, ఆయన సన్నిధిని కోరాలి అని ఈ మాట నీకు బోధిస్తూ ఉంది. అలాగే నీ స్పందన తెలియపరుస్తుంది, నీ భారాన్ని, నీ భయాన్ని వివరిస్తుంది. మంచిది. కనుక దేవుని ప్రేమను బట్టి నీకు నీవు సొంతగా అప్లై చేసుకో, అనుకరణ చేసుకో, అన్వయింపు చేసుకో. అలాగూ నీవు మానక దేవుని సన్నిధిని మానక. గమనించండి ప్రియులారా, అన్నీ మానుకుంటాం కొన్ని సందర్భాల్లో, అన్నిటికంటే ఎక్కువ సార్లు దేవుని సన్నిధిని మానుకుంటాం. మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెబుతున్నాను. ప్రభు అంటాడు చాలాసార్లు, మొదట నా రాజ్యము నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడ మిస్ అవుతున్నారు దేవుని బిడ్డలు. మొదటి స్థానము దేనికి నీకు ఇస్తున్నావు? ఆ స్థానంలో దేవుని ప్రసన్నత నీకు తోడుగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాట్ ప్లేస్ యు ఆర్ గివింగ్ ఇన్ యువర్ హార్ట్? ఎన్నో నెంబర్ వేసావు నీ ప్రభువుకు. ఏ స్థానం ఉంది? కొంతమందికి ఆస్తే ప్రయారిటీ అయితే, కొంతమందికి నిద్రే ప్రయారిటీ అయితే, కొంతమందికి భోజనమే ప్రయారిటీ అయితే, కొంతమందికి సంపాదనే ప్రయారిటీ అయితే, కొంతమందికి ప్రయాణాలే ప్రయారిటీ అయితే, కొంతమందికి సోకులకే పరిమితమైంది. కొంతమంది ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద చాటి చెప్పుకుంటాం, మాట్లాడటమే ప్రయారిటీ అంటే నెంబర్ 1 ప్లేస్. నో, put everything down, keep God always first, then you see
His presence will go with you always. His grace will follow you all the way of your journey of the life. That is what here Israelites are requesting to pray for them. ఆ సేవకుని అడుగుతున్నారు సమూయేలు గారు, అయ్యా మా కొరకు నీవు మానక ప్రార్థన చెయ్యి అంటున్నారు. శత్రు భయం ఉంది, మా రక్షణ కొరకు మానక ప్రార్థించు. శత్రువులు మా మీదకి వస్తున్నారు. ఏ శత్రు భయము నీకు ఉన్నదో నీకు తెలుసు. అయితే నీవు మానక దేవుని మహిమ కొరకు ప్రార్థించడానికి దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమూయేలు గ్రంథంలోనే మొదటి గ్రంథంలోనే 4వ అధ్యాయము 2వ వచనం దగ్గర చదువుకుందాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తాము యుద్ధభక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైంది. కాబట్టి జనులు పాడకులోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా 7 మందలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనలను రక్షించును అనేది. గమనించండి, ఇశ్రాయేలులు ఎప్పుడు దేవుని సన్నిధిని కలిగి ఉంటారు, దేవుని భయం కలిగి ఉంటారు. కనుక యూదులు ఆ పౌరుషం కలిగి ఉంటారు. నువ్వు నిజమైన యూదుడు అయితే, బాహ్యములకు యూదుడైన వాడు, పేరు పెట్టుకున్నవాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళంతా భక్తులు కాదు. గుడి దగ్గరకు వచ్చి దండం పెట్టిన వాళ్ళంతా భక్తులు కాదు. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకుంటూ దేవునికి భక్తి చూపిస్తున్న వారే దేవుని బిడ్డలు. వచ్చిపోయేవాళ్ళు తిరణాలకు వచ్చిన వాళ్ళే. తిరణాలంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఆ తిరణాలకి ఈ తిరణాలకి ఏం తేడా లేదు. 20,000 కానీ 30,000 కానీ 30 కోట్లు కానీ ప్రభు యొక్క ప్రసన్నత, ప్రభు యొక్క ఆనందం నీ జీవితం ద్వారా పొందకపోతే, ఇక్కడ విషయం ఏంటి వినండి ప్రియులారా. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిని ఎప్పుడు భయపడుతూ ఉండేవారు. దేవుని సన్నిధితో వెళ్ళారు. ఏమయ్యారు? వారు ఓడిపోయారు. ఏమైంది? ఆ దినమున మరలా చదవండి, ఆ మాటలు వినండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తాము యుద్ధభక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. విన్నారా? హతులయ్యారు, ఓడిపోయారు. ఇక మిగిలిన వారు కొంత నష్టపోతా, దేవుడు ఉన్నాడు అని కాన్ఫిడెన్స్ తో వెళ్ళి, దేవుని నామమున నామకార్థంగా వెళ్ళి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టం కొరకు చాలా నష్టపోయిన రోజులు మనకున్నాయి. చాలా మంది ఇక్కడున్న మనం ఈ అనుభవం కలిగిన వారమని చెప్పడంలో నేను అతిశయంగా భావించడం లేదు, నిజమని భావిస్తున్నాను. దేవుడు ఉన్నాడని పర్వాలేదులని పోయి ఓడిపోయి హతులైనారు. చాలా మంది హతులయ్యారు. దేవుని ప్రజలే ఎందుకు ఓడిపోయారు? ఓడిపోయిన తర్వాత అనలైజ్ చేసుకుంటున్నారు. ఏమండి పెద్దలారా, రండి, ఎందుకు ఓడిపోయాం? దేవుని సన్నిధి మనతో రాలేదా? ఈసారి దేవుని మందసమును తీసుకొని వెళ్దాం. ఈసారి ఓడిపోకుండా, హతులు కాకుండా దేవుని మహిమ కొరకు వెళ్దాము. 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలులో పెద్దలు యెహోవా 7 మందలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించును అని. ఏదో దేవుని మనసం తీసుకొని పోతే గెలుస్తాము అనుకున్నారు. చాలా మంచిది. చాలా మంది ఆచార క్రైస్తవులు ఈ 40 రోజుల్లో
ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే ఇక మన దేవుడు పరలోకం చేస్తాడు అని 40 రోజుల వరకు పరిమితం అవుతారు. కాదు కాదు, 40 రోజుల వరకు 40 ఆచారాలు పెట్టుకుని కొంతమంది స్తుతుల పుస్తకాలు రాసి పొందాగా చదువుతుంటారు. బుద్ధి మారదు. నువ్వు 1,00,000 స్తుతులు చదువు, నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే నరకం తథ్యం. ఈ మాట రాసుకోని స్తుతుల బుక్కులో. ఇది ప్రాముఖ్యం. నీ మాటల వల్ల పరలోకం చేరవు. నీ మనస్సు మారాలి. ప్రభు మహిమ కొరకు నీవు అంగీకరించబడాలి ఆయన బిడ్డగా. భక్తి ఆచారం కాదు, భక్తి ఆధ్యాత్మికం. భక్తి అంతరంగ స్వభావాన్ని, జీవితాన్ని మారుస్తుంది. ఆయన రూపంలోనికి మనని తీసుకొస్తుంది. ఆయన గుణగణాలు మనలో వస్తాయి. ఇజ్రాయేలు ప్రజలు యుద్ధం కొరకు దేవుని సన్నిధిని శిలువ నుంచి తీసుకుని వెళ్దాము రండి అని ట్రై చేశారు. చాలా మంచిది, అది తప్పని నేను చెప్పడం లేదు. దేవుని మందస్సం తీసుకువెళ్ళాలి, దేవుని సన్నిధి నీతో ఉండాలి. కానీ దేవుని మహిమ కొరకు నీవు లోబడాలి. దేవుని మాట ప్రకారం నీవు పని చేయాలి. ఇది ఉండి అది లేకుండా ఇది కూడా సున్నా. అది జరుగుతున్నటువంటి సందర్భం. ఈనాడు హైదరాబాద్ నిండా క్రైస్తవులే. ఆదివారం పూట అందరు గుంపులుగా పోతారు. క్రైస్తవుల లోకానికి ఇంకా అర్థం కావట్లే. ఏంటి అంటే క్రైస్తవుని బ్రతుకులు ఇంకా క్రైస్తవులుగా లేవు. కాదంటారా? గుండె మీద చేసుకొని నీవు చెప్పగలవా? నీవు దేవునికి 100% సాక్షాత్మై బ్రతుకుతున్నానని చెప్పడానికి ధైర్యం నీకుందా? లేకపోతే ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ రోజైనా దేవునికి నీవు సమర్పించు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్దామని చాలా సంతోషంగా వెళ్ళారు ప్రియులార. తర్వాత భాగంలో మనం 10-11 వచనం. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలీయులు 30,000 కాల్బలం కూలారు మరియు దేవుని మందసము పట్టబడేది. అది కాక హోఫ్ని ఫీనెహాసులను. చాలండి. ఏం జరిగింది? దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళారు. మందసం ఉంటే గెలుస్తామనుకున్నారు. మందసాన్ని మోసుకొని వెళ్ళారు. అంతకంటే 8,000 మంది. దేవుని మందసం లేకుండా పోయినప్పుడు 4,000 అయితే ఇప్పుడు 8,000 అయ్యారు. 30,000 వధ జరిగింది. కోత కోయబడ్డారు. కారణం ఏమై ఉంటుంది? ఆలోచించండి. దేవునికి విధేయత చూపని భక్తి నాశనానికి నాంది. దేవునికి మందస్సా అంటే కొంతమంది ఆడిపోయినా బైబిల్ పట్టుకొని పోతారు. బైబిల్ చేతులు పట్టుకొని పోతే పనులన్నీ అవుతాయా? బైబిల్ చేతిలో కాదండి, నీ హృదయంలో మోసుకొని వెళ్ళాలి. దేవుని బిడ్డగా నేను బ్రతకాలి. ఒక మాట చదువుతారా? బాగుంటుందేమో. రాత్రి ధ్యానం చేసిన మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త 21:13 వచనం. Gospel according to Matthew chapter 21 verse 13. నా మందిరం ప్రార్థనా మందిరం రాయబడి ఉన్నది. అయితే మీరు మందసం బాగానే మోసుకుపోతున్నారండి. మందసం ఎలా ఉంది? సొలొమోను చాలా పెద్ద మందిరం కట్టాడు. మందిరంలో దేవుడు ఉంటాడా? ఎంత చక్కటి మౌంట్ జైన్ చర్చ్ అని పేరు పెట్టుకున్నారు. చాలా బాగుందండి. లోన అందరూ అంటారు దేవుడు ఏమే ఉంటాడా? ఇక్కడ కూర్చుంటాడా? రోజు అయ్యగారు పూజ చేద్దామా, పెద్ద పూజ చేసి కూర్చుంటాడా? చాలా మంది ఇది కూడా చేస్తున్నారు. దేవునికి ఒక పూజ చేస్తారట. ఓరి నాయన పిచ్చి సన్యాసులారా, బుద్ధి లేని మాటలు నమ్మబాకండి.
వాక్యాన్ని నమ్మండి. అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములో ప్రభు ఏమంటున్నాడు? అద్భుతమైన దేవుని మాటలు 17వ అధ్యాయంలో చూడండి 24వ వచనం అనుకుంటా. 24 17:24 జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశములను భూమికిని ప్రభువునందున హస్తకృతములైన ఆలయములలో ఏంటి ఇది మాట? నువ్వు నేను కట్టిన మందిరంలో దేవుడు ఉండడు. నువ్వు కూర్చొని ఆయన బిడ్డగా ఆయన మాటలకు లోబడడానికి, ఆయన మందిరముగా నువ్వు మార్చబడడానికి. మందిరం కట్టుకుంటే సరిపోలే, ఆ మందిర పరిశుద్ధత మన హృదయంలోనికి రావాలి. కనుక దేవుని ప్రియులరా, దేవుని ప్రేమను బట్టి మేము బతిలాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బహుశా వాళ్ళు మందసాన్ని తీసుకెళ్లారు, కానీ మందసంలో దేవుని భయంతో కూడినటువంటి, దేవుని ఉన్నతమైనటువంటి ఆదర్శం కొరకు, ఆయన మహిమ కొరకు వారి జీవితాలను అప్పగించకుండా ఏదో మందసం తీసుకెళ్తే ప్రభు మనతో ఉంటాడు అనుకున్నారు. వధ జరిగింది. అంతకంటే ఎక్కువగా ఇశ్రాయేలు నాశనమయ్యారు. ఇంకేం జరిగింది? మందసం పచ్చబడింది. అప్పుడు మందసం పట్టబడిన తర్వాత మందసంతో పాటు దేవుని ప్రభావం చూడండి. అక్కడ 11వ వచనం 10-11 వచనం చదువుతారు. అలాగే 10-11 చదవండి. 11 ఓటమి తర్వాత 22వ వచనం 11-22 కూడా చదవండి. 4:11 1 Samuel chapter 4 verse 11 and 22. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులను హతులయ్యారు. ఎందుకు వీళ్ళు హతులయ్యారు చెప్పండి? ఏలీ కుమారుడు దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళతో ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారు? బలిదిగించి దేవుని బిడ్డలుగా బ్రతకాల్సింది బదులుగా దేవుని మందిరంలో వ్యభిచారం చేశారు. నేనంటాను, ఒక క్రమం లేకుండా క్రైస్తవుడు బ్రతకడమే వ్యభిచారం. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడమే అక్రమం. దేవునికి 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం ఇవ్వడం అక్రమం కాదా? ప్రభు అంటాడు, అక్రమము చేయవాళ్ళారా నా ఇద్దరు నుండి. సింపుల్ గా మాట్లాడుకుంటే సరిపోదు. వాట్ ప్లేస్ యు ఆర్ గివింగ్ టు యువర్ గాడ్. దేవుని మందసం మన జీవనాధారం. ఇంటిమసీ విత్ గాడ్, వాకింగ్ విత్ గాడ్, ఎక్స్పీరియన్సింగ్ గాడ్, knowing your God, proclaiming your Lord God Almighty. These are all the things which explains intimacy with your God. You are alone with your God. దేవునితో నీవు ప్రత్యేకంగా ఉండే సందర్భం. కాబట్టి దేవుని ప్రియులరా, దేవుని మనసును తీసుకెళ్లారు. పాపం చేసినటువంటి అక్కడ చూపించాడు. పాపిష్ఠుడు ముందే మనసుతో పాటు చచ్చాడు. వాడి మాట అయిన ఇంటికి వచ్చినాక అయ్యే చచ్చాడు. అయ్యే చెప్పలేదు కాబట్టి వీడు చచ్చాడు. వీడు చచ్చాక ఆడి భార్య కూడా చచ్చింది. వినండి, దేవుని మందసం చాలా పవిత్రమైనది. 22వ వచనం చదవండి. దేవుని మందసం పట్టబడిపోయిన ప్రభావం ఇశ్రాయేలు
పర్యవసానం దేవుని మనసు పూర్తిగా ఆచారాలకు, అలవాట్లకు, వారికి అవసరమైనప్పుడు. ఏమండి, కొంతమంది పెళ్ళిళ్ళ టైంకి మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఈ మధ్య ప్రకటనలు కూడా కొడుతున్నారు. అయ్యా మళ్ళొచ్చి పద్దెనిమిది పడతా కానీ ప్రకటన మీరే చేసుకోండి, పెళ్లి రోజు మాత్రం వస్తాం. ఆ రోజు టైంకి వస్తారంటే అడిగాడు వచ్చి ముందు కూర్చుంటే వీళ్ళు ప్రశాంతంగా శుభ్రంగా రెడీ అవడానికి మామూలుగా వాడికి 10,000 ఇవ్వాలి. ముగ్గు చుడతాడు, ఆ లేనిపోని కెమికల్ వేసి జుట్టు పూస్తాడు, కింద కొంగేటి పైకి నిలబడతాడు, పైకి ఉంచాడు కింద నిలబడతాడు, గొరగాల్సిన చోట గొరుగుతాడు, ఉండాల్సిన చోట గొరుగుతాడు, లేని చోట అతికిస్తాడు. ఇక అన్ని అతుకులు పెట్టి బొమ్మలాగా తయారు చేసి వచ్చేపటికల్లా అయ్యగారుకున్న ఓపిక అంతా పోతుంది. ఇక పెళ్ళి ఏంటంటే భూ కోసం గబగబ చేయాలి. ఇది మన భక్తి. ఇప్పుడు మనం కూడా అంతేలే. పెళ్లి సంగతి ఏం చెప్తున్నావయ్యా, మా సంగతి చూసుకో, మేము బాగా తిని చిన్నగా వస్తాం. నీ దేవుడు ఏమైనా చేసుకుంటే చేసుకోమను, తప్పకుండా అనుభవిస్తారు, అనుమానం లేదు. నా దేవుడు సత్యవంతుడు, నా ప్రభువునకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ భయముతో దేవుణ్ణి ఆరాధించండి, ఈ భయము కలిగి దేవుని మందస్సమును ఆచరించండి. లేని ఎడల దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి అని రాయబడిన మాట మన పక్షాన నెరవేరుతుంది. కనుక మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, డోంట్ టేక్ ఇట్స్ ఎ ఈజీ థింగ్ ఫాలోయింగ్ గాడ్, వెరీ ఈజీ. బట్ వెన్ యు ఆర్ lay upon the Lord, then it is easy. Otherwise it is very trouble for you. దేవుని మీద ఆనుకోకపోతే చాలా కష్టం అనిపిస్తుంది, దేవుని మీద ఆనుకుంటే చాలా. అందుకే అంటాడు, నా కాడి సులువు, నా భారము తేలిక, నా కాడిని మోసుకుంటూ నా యొక్క నేర్చుకుని. When you are really obeying God, accepting His commandments, it's a very easy. Otherwise, it's a very heavy for your life. So please understand. ఇక్కడ యాజకులు, పరిచారకులు, వారి బిడ్డలు ఎందుకు అంటే ఆచార భక్తిలో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుని మందిరాన్ని వాడుతున్నారు. ఈరోజు నేను వచ్చినాక వెళ్ళి ముందు టాయిలెట్స్ చూశాను, ఎంత ఇబ్బందిగా ఉన్నాయో. వెంటనే షాపు చెప్పాడు, బాబు వెళ్ళి వాటర్ ఆన్ చేయి, అవి కడగడానికి నీళ్లు రావట్లే. ప్రభువా నీ పని ఎంతో మిగిలి ఉంది, నీ బిడ్డలేరి హాయిగా వస్తారు కదా, నీ మందిరం గురించి వీళ్ళకి ఏమి శ్రద్ధ ఉంది అని బాధపడుతూ కొంత ఊడ్చాను, కొంత క్లీన్ చేశాను. టైం అయిపోయింది, పరిగెత్తుకుని వచ్చాను. నా భారము దేవుని ప్రేమను పంచాలి అని మాట్లాడుతున్నాను, దేవుని పని కొరకు నేను వాడబడాలని మాట్లాడుతున్నాను. దేవుని మందసం అంటే ఈ గుడి మాత్రమే కాదు, నీ హృదయం దేవుని కొరకు వాడబడడం. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని పనులు జరుగుతాయి. మన రావడానికి పోవడానికి దేవుడు పిలవలేదండి, మిమ్మల్ని బ్రతిలాడుతూ చెప్తున్నా. కాబట్టి దేవుని పనిలో ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళందరూ కూడా చచ్చారు. ఇక 4వ అధ్యాయంలో ఇది జరిగితే మనసును కూడా పట్టబడింది, మనలోని ప్రభావము పోయింది అని ఆమె పిల్లవాడిని కని చనిపోయింది. వాడికి ఏం పేరు పెట్టారు అంటే ఏంటి, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు చూసినా ఈ కాబోదులే. ఇక ఈ కాబోదులు తిండిపోతు కనపడతాడు, సోమరిపోతు కనపడతాడు, తిరిగిపోతు కనపడతాడు, చుట్టుపోతు కనపడతాడు, ఇక సాడిగొట్టు కనపడతాడు, అన్ని కనపడతాడు. లేవా, చాలా ఉన్నాయి. ఈ కాబోతుకు సంబంధించిన అలవాట్లు మనకు చాలా ఉన్నాయి. నీ వేరు మార్చుకో. వాడిని చూసినప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళందరికీ ఏం జ్ఞాపకం రావాలి,
దేవుని ప్రభావం నీతో లేదు, జాగ్రత్త అని గుర్తు రావాలని పెట్టుకున్నారు ఆ పేరు. యుద్ధం ఉంది, శత్రు భయం ఉంది, నీవు వధ చేయబడతావు, లేక ఓడిపోతావు, లేకపోతే ప్రమాదం ఉంది, ఇక కాబోదు, ప్రభావం లేదు. దేవుని బిడ్డలు పేరుకే ఉన్నారు. ప్రభావం ఉంటే ఎలా ఉంటుంది? పవిత్రత ఉంటుంది, పని మిగలదు, దొరకదు. నా ప్రభు మాయన కొరకు మాట్లాడుతున్నాను. 5వ అధ్యాయం 9వ వచనం. ఆ. 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 మంచిదే మంచిదే, విన్నారా? వీళ్ళ దగ్గర నుండి మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకుపోయారు. ఈ మందసం ఉంటే మనకు మంచిగా అయింది, వాళ్ళు మందసం లేనందుకు ఓడిపోయారు. మందసం దొరికిందిరా బాబు, అసలు చాలా మంది వధ చేశాం, ఇక సంకలు కొట్టుకొని ఇక్కడ నుండి చేయమన్నదే, వాళ్ళకి మందసం లేదు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఓడిపోము. మొత్తానికి వాళ్ళకి దేవుని ఏంటంటే ప్రభావం మన దగ్గరకు వచ్చేసింది అనుకున్నారు. ఆ ప్రభావం వస్తే ఏం జరుగుతుంది? వీళ్ళకి గడ్డలు గడ్డలు, ఎక్కడెక్కడంటే చెప్పుకోలేని తలాల గడ్డలు. ఏడైందంటే హైదరాబాదు గడ్డలే, ఏడైందంటే అప్పుడప్పుడు హాస్పిటల్ పోతే అంటారు. నవ్వుతే నవ్వుడు కాదు, ఇప్పాల్సింది. వీళ్ళ సంగతి అట్లుంది. ఎవరు? ఫిలిష్తీయులు. దేవుని మందసాన్ని పట్టుకున్నామని దేవుని మాటలకు లోబడని వారికి ఆయన మందసం దాపుగా ఉంటే ఏమైందో తెలుసా? వాటి ప్రభావం, ఆ సత్యం యొక్క ప్రభావం వారి జీవితాలకు నాశనం కలిగిస్తుంది. అవిశ్వాసులకు విశ్వాసులతో పొత్తు లేదు. వినండి, దేవుని బిడ్డలనే కాబట్టి దేవుని మందిరం ఉంది, బైబిల్ ఉంది లేని బైబిల్ సంఖ్యలు పెట్టుకోవాలంటే గడ్డలు అయితే జాగ్రత్త. మీరు బాధపడ్డా నేను చెప్పాల్సిందే, మీరు భయపడ్డా నేను చెప్పాల్సిందే. బైబిల్ సంఖ్యలో కాదు ఉండాల్సింది, బైబిల్ హృదయంలో ఉండాలి, బైబిల్ జీవితంలో ఉండాలి. దేవుని వెంబడించకపోతే దేవుని మహిమ కొరకు పరిగెత్తిన వారు నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి స్థితిలో వారు లేరు. వారి జీవితం మారలే. ఏదో ఆచారికంగా మనసు ఉంటే మేము గెలుస్తాం, మాకు దొరికిందిరా, వాళ్ళ ప్రభావాన్ని తీసుకుంటామంటే వీళ్ళకి రహస్య స్థలాల్లో గడ్డలైన 11-12 వచనాలు చూస్తారా? కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ విరోణంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండాట్లు స్వస్థానములకు దానిని పంపించుడి అని దేవుని హస్తము అక్కడ బహుభారంగా ఉండేది కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పెట్టి ఉండేది. గమనించండి దేవుని ప్రియులారా, దేవుని ప్రేమను బట్టి అంతకు ముందు ఏం జరుగుతుంది తెలుసా? అదే అధ్యాయంలో వీళ్ళు అంతకు ముందు 2వ వచనం అండ్ 4వ వచనం చూస్తే 5వ అధ్యాయంలో వీళ్ళకి దేవుని మందసాన్ని తెచ్చి ఎక్కడ పెట్టారు? దాగోను దేవత దగ్గర పెట్టి ఏమైంది? బోర్ల పడింది. తర్వాత తెల్లవారు నిలబెడితే ఏమైంది? మొక్కలైంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మనస్సం, దేవుని హృదయం, నీ హృదయంలోనికి దేవుని ప్రభావం వస్తే దుష్టుని ప్రభావం నాశనం అవుతుంది. అది గ్రహించి నీవు దేవునికి అప్పగించుకోవాలి. కానీ క్లీనర్స్ కావాలా? ఇక్కడ చాలా ఉన్నాయి లోపల. ఎవరన్నా అనవసరంగా మళ్ళీ ఎక్స్ట్రా దేవాకండి, తర్వాత చేసుకుందాం. పిల్లవాళ్ళు బయటకు వెళ్తున్నట్టున్నారు. ఓకే, రైట్. కనుక దేవుని ప్రేమను బట్టి ప్రియులరా, దేవుని మందసం అంటే ఆచారికం కాదండి, ఆధ్యాత్మికంగా హృదయపూర్వకంగా దేవుని మనం ఆచరించాలని, దేవుని మనసాన్ని కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేసుకోకూడదని
దేవుని వాక్యం సెలవిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దేవుడు అయితే యథార్థముగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించడం. మరి సత్యము అంటే క్రమశిక్షణ ఉండదు. ఆత్మ అంటే ఇక ఏ అపవిత్రత అక్కడ ఉండదు. ఈ ఆరాధన లేని మందసాన్ని తీసుకుని ఇక వ్యతిరేక దిశలో మన ఇష్టం వచ్చిన పద్ధతిలో పెడితే నష్టం జరుగుతూ వచ్చింది వాళ్ళకి. ఫిలిస్తీయులు నష్టం జరుగుతూ వచ్చినప్పుడు ఫిలిస్తీయుల పెద్దలు సర్దారులు అందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ మందసాన్ని మరలా స్వస్థలానికి 11-12 వచనంలో అంటాడు, ఏ స్థలంలో ఉన్నదో ఆ స్థలంకే పంపిస్తాము. ఇప్పుడు చదువుతారా ఇంకొక మాట? మత్తయి, మార్కు, లూకా సువార్త అనుకుంటాను. లూకా సువార్త వచనము 19వ అధ్యాయం 45-46 చదువుతారా? 45-46 లూక్. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగలకుగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. గమనించండి, ప్రభు మందిరంగానే ఉండాలి. అపవిత్రమైన వ్యాపారం దేవుని మందిరంలో జరగడానికి వీల్లేదు. ఎందుకు అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎక్కడన్నాడు ఆ మాట? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం కదా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన అది సంగతి అండి. నీవు దేవుని మందసాన్ని వస్తుడు, నీవు దేవుని కొరకు ఉపయోగపడాలి. తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. ఈ దేవుని మందసాన్ని, దేవుని మందిరాన్ని, అసలు మందిరాన్ని పాడు చేసి ఆచారికమైన మందిరం దగ్గర ప్రభావం ఉందనుకొని దాన్ని దగ్గర పెట్టుకుని ఏదో మీరు ఊహిస్తుంటే దానివల్ల నష్టం అనుభవించారు. దేవుని మహిమ కొరకాయ దేవుని వాక్యానుసారంగా మనము దేవుని మాటలను మనం కాస్త లోతుగా ఆలోచించి చూడగలిగితే, దేవుని ప్రియులరా, ఫిలిస్తీయులు మరణ దేవుని మందిరాన్ని దేవుడు వ్యాపారం జరుగుతున్నప్పుడు మందిరంలాగా ఉండాలని వ్యాపారం తూరివేసినట్టుగా తిరిగి స్వస్థలానికి, ఆ పరిశుద్ధంగా ఎవరు ఉండగలరు, పవిత్రంగా ఎవరైతే ఆరాధించగలరో ఈ మందసాన్ని వాళ్ళ దగ్గరికే మనం పంపించేద్దాం. అందుకే పవిత్రులైన వారు పవిత్రులుగానే ఉండని, అపవిత్రులైన వారు కొంతమంది ఎప్పుడు గుడికొత్తనే ఉంటారు కానీ పక్క వాళ్ళ గురించే మాట్లాడతారు. దేవుని గురించి ఎప్పుడు సాహసం చెయ్యరు, మాట్లాడడానికి నోరు రాదు. కాబట్టి పవిత్రులుగానే ఉంటారు. కాబట్టి పవిత్రులైన వారు అపవిత్రుల గురించి ఎక్కువ బాధపడదు. భారం తీసుకొని చెప్పాలి, వినకపోతే ఏం పర్వాలేదు, కంగారు పడద్దు. వాళ్ళ గురించి మనం బుర్ర బిక్కుంటే ఏం కుదరదు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఆల్రెడీ దేవుడు వదిలేశాడు వారికి స్వాతంత్రం ఇచ్చాడు. హృదయపూర్వకంగా మనిషి దేవుని దగ్గరికి రావాలి. ఆయన వ్యాపారస్తులందరినీ వెళ్ళగొట్టి ఆయన దేవుని మందసాన్ని, ఇక్కడ ఫిలిస్తీయులు అంటున్నారు, దేవుని మందసాన్ని దేవుని ఉండే స్థలానికి మళ్ళా మనం పంపిస్తాం. 6వ అధ్యాయానికి వద్దామండి. 6వ అధ్యాయం వచనం 17-18. అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలేమనగా అష్డోదు వారి నిమిత్తం ఒకటి, గాజా వారి నిమిత్తం ఒకటి, అష్కెలోను వారి నిమిత్తం ఒకటి, గాతు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి. గమనించండి, దేవుని మందసాన్ని పట్టకపోయినందుకు పర్యావసానం. ఆచారంగా పట్టుకొచ్చినో ప్రభావస్థని పట్టుకొచ్చావు కానీ పర్యవసానం చెల్లించాలని వాళ్ళు తీసుకొచ్చినందుకు రోగాలు ఎక్కువైతే
దానికి ఎలాగ మళ్ళీ ఈ బాధలు పోతాయని బంగారపు ప్రతిఫలాన్ని దేవుని నామమున చెల్లించాల్సి వచ్చింది. ఈనాడు జరుగుతున్న అన్యాయం, అక్రమం ఒక దినాన్ని అధిక రేటుగా వారు క్రయము చెల్లించాల్సినటువంటి వరుస ఉన్నది అనడం ఈ కార్యం మనకు బోధిస్తుందని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాం. ఇక 19వ వచనం మనం వెళ్ళిపోతే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి, అయితే 18వ వచనంలో చివరికి పరిహారం చెల్లించి వాళ్ళు ఎక్కడ పెట్టారు? బేత్షెమెషుకు పంపించారు. అరే సరేలే, బేత్షెమెషు వారు పర్వాలేదులని వాళ్ళు ఏం చేశారు? దేవుని మందిరాన్ని, దేవుని మందసాన్ని 20వ వచనం కదా, చూస్తారా? 20వ వచనం కదా, 18వ వచనం చదవండి. 18 ప్రాకారం గల పట్టణముల వారిని, పొలములోని గ్రామముల వారిని, 6వ అధ్యాయం 18వ వచనం. ప్రాకారం గల పట్టణముల వారిని, పొలములోని గ్రామముల వారిని, ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పన్నుకొక్కులను అర్పించి వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలో ఉన్నది. అది ఆ బేత్షెమెషు దేవుని స్థలం అని చెప్పి అక్కడ తీసుకుని ఆడ పెట్టారు. ఆడ పెడితే బేత్షెమెషు వాళ్ళు ఏం చేశారు? మందిరం వచ్చింది కదా అని అసామసిగా తెరిచి చూశాడు. మేము ముట్టినవాడు నా కంటి పాపను ముట్టనని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని హృదయతో స్తుతింతుము. ఆయుష్కాలమంతా ప్రభుని హృదయతో స్తుతింతుము. దేవుని బిడ్డలను ముట్టినవాడు, దేవుని కనుగుడ్డును ముట్టినాడు అని చెప్తున్నాడు. నిజంగా అతి పవిత్రత కలిగి దేవునితో ఉన్నటువంటి వారిని అనవసరంగా ఎవరైనా మాట్లాడితే దేవుని కంటిని ముట్టినట్టుగా దేవుడు స్పందిస్తాడు అనే మాటకు దేవుని మందసాన్ని అసామస్యగా ఆచారికంగా తెలిసి చూసి ఏమన్నారు వీళ్ళందరూ? బేత్షెమెషు వారు 19వ వచనంలో 20వ వచనం బేత్షెమెషు వారు మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 7,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైన. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఆయన ఎవరి యొద్దకు పోవద్దని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి. విన్నారండి? ఆచారికమైనటువంటి భక్తి యుద్ధం కంటే ఎక్కువ వద జరుగుద్ది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? మందసాన్ని మందసంగా ఆరాధించినటువంటి ఆచార భక్తి తెలిసి చూసి, అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం భక్తులు మేము చాలాసార్లు ఉపవాసం ఉన్నాం, బాగా ప్రార్థన చేశాం, చాలా మంది మా దగ్గరికి వచ్చారని చివరికి వాళ్ళు ఎక్కడ పోతారట? మీరు చెప్పండి, ఆడిపోతారు ఆచార భక్తులు వాళ్ళందరూ. అది కూడా తెలీదా? తెలియకపోతే మీరు కూడా అక్కడికే పోతారు. అనుమానం లేదు, అబద్ధం కానే కాదు. ఆచార భక్తిలో ఉన్నవాడు ఎక్కడికి పోతాడు? ఖచ్చితంగా అనుమానం లేదు, అబద్ధం కానే కాదు. మరలా చెప్తున్నాను, రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే నీకు భయం రావాలని చెప్తున్నా. నీ ఆచారాన్ని పరలోకం చేర్చదు. ఆచారంతో దేవుని ఆరాధించదు. అంతరంగ స్వభావం ప్రభువుకు అంకితం చేయి. ప్రభు మామి కొరకు ఆయన వెంబడించి బేత్షెమెషు వారు ఆచారికంగా మందసాన్ని తెరిచి చూసి అక్కడే అది నరకానికి గురి,
అది ఆచారానికి గుర్తు, అది అనుకరణ లేని జీవితాల ఆచార భక్తికి గుర్తు. అప్పుడు వారు రియలైజ్ అయ్యారు, అమ్మో ఆచారమైనటువంటి మా పరిస్థితి ఇక్కడే ఉంటే దీనివల్ల మేము ఇంకా నష్టపోతాం, కాబట్టి మీరు ఎక్కడ తీసుకెళ్ళాలా? కిరియతారీము కాపరస్తుల దగ్గరికి. మీ దగ్గర నాకు భయం అయింది, మా వల్ల కాదు, మేము ఎంత కష్టంగా ఉండలేము, అవి మీరే చూసుకోండి అని మళ్ళీ అక్కడికి పంపించేసి 21 వచనం పంపిణీ. కాపురస్తులకు దూతను పంపిణీ ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపిణీ. కనుక దేవుని ప్రియులరా, ఇక్కడ మనము దేవుని మహిమాత్మై దేవుని బిడ్డలుగా మనం ఎలాగ దేవుని ఆరాధించాలనే విషయం మనకు దేవుడు బోధిస్తున్నాడు. 2 కీర్తన గ్రంథం 106వ కీర్తన 9 నుంచి 12 వరకు ఇశ్రాయేలు ప్రజలు ఆచారికంగా దేవుని వెంబడించినటువంటి వేళ దేవుడు ఎంతో కార్యాలు గొప్పగా చేస్తూనే వచ్చారు. కానీ చివరికి వారి స్థితిని మనం చూస్తే మనకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థం కావడానికి. 106వ కీర్తన ఆయన 9, 10, 11, 12 వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయింది. మైదానం మీద నడుచున్నట్టు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీవు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయింది. ఎంత మంచి మాట చెబుతున్నాడు చూసారా? యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము. యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా మన పితరులా దేవుడు ఆయన యెహోవాలో గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము. ఆగండి, ఈ పాట బాగానే పాడారు. పాడిన 5 నిమిషాలు కాకముందే పాటను మర్చిపోయారు. శత్రువులందరూ ఎర్ర సముద్రంలో ఒక్కడు మిగలకుండా చచ్చిపోయాడని మర్చిపోయారు. పెళ్లి కాగానే డీజే పెట్టారు, అంతేనా? అని పెట్టారు కదా. పెడితే రాత్రి వాక్యంలో చెప్పాను, పెట్టినోళ్ళు పెడుతుంటే దాన్ని విన్నోళ్ళందరూ కూడా దాంట్లో పాలి భాగస్తున్నాయి. మీరు కూడా నా దేవునికి లెక్క చెబుతారని చెప్పారు. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా ఒక రోజు వస్తుంది, రియలైజ్ అవుతారు. ఈనాడు క్రైస్తవ గృహాల్లో దేవుని సన్నిధి కంటే మీ కార్యాలను లోకానికి ఎక్కువ విలువనిస్తారు. దానివల్ల దేవునికి అపకీర్తి, దేవునికి అసహ్యం కలుగుతుంది. ఇశ్రాయేలు లాగా నీవు ఉన్నావు కదా, ఆయన గొప్ప కార్యాలను ధ్యానం చేసిన వెంటనే మరిచావు కదా, ఆయన మహిమను ప్రక్కన దోచావు కదా, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు కదా. ఏం జరుగుతుందో తెలుసా? 13, 14 వచనాలు, 15 వచనం. ఆయనను పరిస్థితి ఏమైంది తెలుసా? ఆయనను వాడు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి ఆయన ఆలోచన కొరకు చేద్దామని దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తావా? వచ్చిన వారందరూ నన్ను మెచ్చుకోవాలంటే నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్నీ చెయ్యాలి. విచిత్రమైన భక్తిని, దేవునికి ఇష్టమైంది కాదు. ఏం జరిగిందో చూడండి, ఇశ్రాయేలుల చరిత్ర. తర్వాత చదవండి. అరణ్యంలో బహుగా కోరుకున్నారు, ఇది కావాలి అది కావాలని. ఎడారిలో దేవుని శోధించి వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అన్ని ఇచ్చాడు, పర్వాలేదు, కోరినంత
దేవుడు కలుగజేశాడు. ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగి చేశాను. ఇది సమయం. అన్ని జరుగుతున్నాయి, పర్వాలేదు అనుకోకు. అది దేవుని వాక్యానుసారం కానట్లయితే నీకు క్షీణత తప్పదు. అది గ్రహించాలి క్రైస్తవుడు. దేవుని మందసం అంటే ఆయన ప్రసన్నత, ఆయన వాడుకోవడం కాదు. ఆయన మహిమ కొరకు నీవు వాడబడాలి. నీ ఇష్టం కొరకు దేవుడు వాడబడడం కాదు. నీకు ఇచ్చింది దేవుని మహిమ కొరకు. దేవుని మందసం అసామస్యగా నీవు ఊహించినట్టు కాదు. ఈనాడు క్రైస్తవులంతా దీనికి వ్యతిరేకంగా ఉంది. చరిత్ర చెప్పినా ఆ సత్యానికి లోబడే భక్తి లేదు. క్షీణించారు. లూకాసు వార్త 19:45-46 నా మందిరమును ప్రార్థనా మందిరము అనబడును, దాన్ని మీరు దొంగల పోగా చేశారని వ్యాపారాన్ని అంతటినీ దేవుడు బల్లలో ఏం చేశాడు? పడదోసేశాడు. వదిలేయండి, ఇదంతా ఇది కాదు చేయాల్సింది. అనేకులకు ఉపయోగకరంగా నా మాటలు వినిపించు, నా మహిమ కొరకు నీ ప్రతి అకేషన్ వాడు, నీ ప్రతి ఖర్చు నా మహిమ కొరకు ఉండాలి. అది నేను ఇచ్చాను కనుక. ద్వితీయోపదేశకాండం 8:14-20 వరకు దేవుని వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు ద్వితీయోపదేశంలో పొందుతూ తిరిగి ఉపదేశిస్తున్నటువంటి కాలంలో ఏం మాట్లాడుతూ వచ్చారు వినండి. Chapter 8:14-20. నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైనటువంటి అంత విచిత్రమైన ప్రదేశంలో భయంకరమైన స్థితిలో దేవుడు నిన్ను నడిపించెను. రాతి బండను ఏమి లేని చోట నీకు అన్ని దేవుడు ఇచ్చాడు. తుదకు నీకు మేలు చేయవాలని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యంలో నీకు భోజనం పెట్టాను. అయితే మీరు మా సామర్థ్యం మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేసినట్టు తన నిబంధన స్థాపించవాలని మీరు భాగ్యం సంపాదించుకోవాలని సామర్థ్యం దయచేసిన వాడు ఆయనే. మరిచి అనుసరించి పూజించి నమస్కరించిన అయ్యా, ఎంత మంచి మాట అయ్యా. ఇంత చెప్పినా నీవు నా మాట వెనక మదించి నీవు లోకం కొరకు చేశావా ఏదైనా, నీకు వచ్చేది చివరికి జీతం నాశనం. నా ప్రభు మాట నీ గుండెల్లో ఈ మాట రోగాలని దేవుని మందస్సం, ఆయన ఆరాధన, ఆయన సన్నిధి దేవుడు నీకు ఇచ్చాడని, నీకు కలిగినదంతా దేవుని మహిమ కొరకని ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఆరాధకుడు గ్రహించాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. చివరికి నాశనానికి మనం అప్పగించబడకూడదని, ఆయన ఆక్రందన, ఆయన ప్రేమ మనం ఓడిపోకూడదని, మనం జయించాలని, తన మహిమ కొరకు చేయబడిన మనం ఆయన మహిమ కొరకు ఉండాలని ప్రభు ఎంత తాపత్రయపడుతున్నాడు. పూర్వీకుల చరిత్ర మనం చెబుతూ ఆయన మనం ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రియులరా, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. 7th chapter verse 1-4. 1 Samuel chapter 7 verse 1-4. అంతటా గిబియతీయులు వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము గిబియతీయులో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు మీరు మడుగొనిన యెడల
అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. ఎంత మంచి మాట చెప్తున్నాడు. కిరీటాలయము వారులారా, మీ దేవుని మందసం మీ మధ్యకు వచ్చి 20 సంవత్సరాలైనా ఇంకా మీరు లౌకికమైనటువంటి పద్ధతిలో ఉన్నారా? మీ హృదయాలను మరుచుకొని ఆచారాలను వదిలి నా దేవుని మందసాన్ని ప్రత్యేకించి యాజకుని పెట్టి యాజక సమూహముగా ఆయన మాటలను ధ్యానం చేస్తూ ఆయనను సేవించి ఆరాధించండి. మీ హృదయాలను మార్చుకోండి. మందసం తెచ్చుకుంటే 20 సంవత్సరాలు అయింది కదా, నేను క్రైస్తవుణ్ణి అనుకుంటే సరిపోదు అని అంటున్న దేవుని మాట మనకు హెచ్చరిక కాదా? అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 7వ అధ్యాయం 5, 6 వచనాలు ఒప్పుకుంటున్నారు. ఉపవాసం ఉండి దేవుని మందిరంలో వారు ఏం చేస్తున్నారు, దేవుని మనసు దగ్గర వారు ఏం చేస్తున్నారు చూడండి. అంతటి సమూయేలు ఇశ్రాయేలు మిస్పాకు పిలువనంపించి నేను మీ పక్షమున ప్రార్థన చేతులు చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని వాట్ ఏ గ్రేట్ చేంజ్! పశ్చాత్తాపం. దేవుని మందసాన్ని దేవుని ఆరాధిస్తున్నామని వచ్చిపోవడం కాదు, పవిత్రపరచి నీళ్లు తెచ్చి పవిత్రపరిచి బలి అర్పించి అక్కడ పని చేసి ప్రభువుకు వారి హృదయాలు సమర్పించుకొని ప్రార్థించి ఉపవాసం ఉండి పాపములు ఒప్పుకొని సమర్పించుకొని దేవుని ఆరాధిస్తున్నారు. క్రైస్తవులారా, పని చేయండి, పవిత్రపరచుకోండి, హృదయాలు సమర్పించుకోండి, పశ్చాత్తాపడండి, పాపములు ఒప్పుకోండి, దేవుని మహిమ కొరకు మీరు నిలబడండి. అప్పుడు సమూయేలు కూడా 8వ వచనంలో ఆయన అంటున్నాడు, మన దేవుడని యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించినట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని మానక వాళ్ళు ఈ పని చేయాలి. రోజు అక్కడ కిరియతారీములో వారు చేసినటువంటి విశ్వాసం చేసినట్టుగా ఉపవాసం ఉండడం, పశ్చాత్తాపడటం, ప్రార్థనలు ఒప్పుకోవడం మానక మరి యాజకుని కూడా ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. 9వ వచనంలో ఏం జరిగింది? సమూయేలు పాలు పెట్టుకొని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. మందసం ఊర్లోనే ఉంది, కానీ ఇశ్రాయేలు పక్షంగా వారు మార్పు చెందినప్పుడు, వారు దేవునికి హృదయాన్ని అర్పించినప్పుడు, ఇక్కడ సమూయేలు కూడా బలి అర్పించి ప్రార్థించినప్పుడు వారు యుద్ధ భూమికి వెళ్ళగా వారికి జయము కలిగేను. 10వ వచనం సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు వెళ్ళి ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి నిన్నట్టు సాయంత్రం లాగా రామకపూర్లో వచ్చినట్టు వర్షం వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. ఏం జరిగింది ఆ తర్వాత? ఉరుములు ఉరిమించి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయింది. ఇది దేవుని కార్యం. దీనికి పునాది ఏంటి? నీ హృదయం మారాలి, నీవు దేవుని పని చేయాలి, నీ పాపం ఒప్పుకోవాలి, నీ హృదయం దేవునికి అంగీకారం కావాలి. నీ సేవకుడు కూడా నీ కొరకు బలి అర్పించి విజ్ఞాపన చేసి మానవ ప్రార్థన చేస్తూ ఉండాలి. దానివల్ల దేవుని కార్యం ఫిలిష్తీయుల మీద జయాన్ని కలిగించి వారికి ఉన్నతమైన ఆనందాన్ని కలిగించింది. 11, 12 వచనాలు చూడండి. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కాల్ వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసేదని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టింది. దేవుడు సహాయం చేస్తాడు, ఎబెనెజరుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పాట పాడుతూ ఉంటాడా అని కొంతమంది పాటలు రాస్తారు. పాటలు రాస్తే దేవుడు తోడుగా ఉంటాడా? పాటలు రాసిన వాడు దేవుడు నిజంగా తోడుగా ఉండడానికి హృదయాన్ని కడుక్కొని ఆయనకి ఇవ్వాలి. పాట రాస్తే దేవుడు లోపలికి రాడు, పాట పాడితే దేవుడు లోపలికి రాడు. పాట పాడడం కానీ పాట రాయటం కానీ నీ హృదయాన్ని కడుక్కోవడానికి నిన్ను ప్రేరేపించాలి, నిన్ను బలవంత పెట్టాలి.
నీవు దానికి లోబడాలి, దేవుడు దాన్ని అంగీకరించాలి. అది అసలైనటువంటి దేవుని కార్యానికి పునాది. కనుక దేవుని ప్రియులారా, 14 వచనం మనం చూస్తే 13, 14 కూడా చూడండి. ఎంత చక్కటి మాటలు ఇక్కడ ఉన్నాయి. ఈలోన ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక పోయి సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలు తిరిగి వచ్చాను. ఎక్రోను నుండి వరకు ఉన్న గ్రామములను వారి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించి మరియు ఇశ్రాయేలీయులకు అమోరీయులకు సమాధానం కలిగెను. వాట్ ఏ వండర్ఫుల్ జాయ్స్, హ్యాపీ, పీస్, జాయ్, హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. పట్టణాలు, గ్రామాలు, వస్తువులు, పొలాలు అన్నీ ఏమైనా తిరిగి వచ్చేసాయి. నేను నమ్ముతున్నా, నా ఇంట నేను కోల్పోయిన పొలాలన్నీ నా ప్రభు నామంలో నేను చూస్తాను. ఈ బలం అనుకునేది. మీరు అనుకున్న బలం కాదు, విస్తారమైన జనంతో కూడిన నా ప్రభు పొలాన్ని నేను చూస్తున్నాను. రండి నాతో వెళ్దాం. దేవుని కొరకు తహతహలాడే ప్రజలందరూ ఉన్నారు. అందుకని గ్రామాలకు వెళ్ళండి అని పంపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అన్నా. ఎక్కడెవరు ఉండలేరు. ప్రొద్దున జ్ఞానంటున్నాడు, ప్రభువులు కూడా నాతో వస్తున్నాడంటే, అయ్యా మైక్ ఎవరు పెడతారు, గిటార్ ఎవరు కొడతారు, లోపల మోగుతుంది, నా గిటార్ మోగుతుంది, గిటారు లేదే అంటే, నోరు మూసుకో, నువ్వే అందరూ తలాంతులు విరిగినోడు పొమ్మని చెప్పడానికి నీకు చెప్పింది నేనే కదా, నువ్వు గిటార్ కాదా, నీ వాయిద్యం వాయించుకోపో, నా ప్రభు కొరకు నువ్వే వాయిద్యానికి పో అన్నాడు. ప్రభు సంపలేసుకున్నాడు. ప్రభు నేనేగా చెప్పాను, వెళ్ళని, దేవునికి స్తోత్రం. ఎంతమంది వెళ్తే అంతమంది వెళ్ళని, నేను ఒక్కడినైనా ఇక్కడే నిలబడి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ దేవుని మహిమ కొరకు వాడబడడానికి అందరిని ప్రోత్సహించి చేతనైన నీ పని నేను చేస్తాను ప్రభు అనుకున్నాను మనసులో. ఇక్కడికి వచ్చేప్పటికల్లా ఇక కొన్ని వస్తువులు లేవు. నేను పొద్దున్నే వేరే చెప్పాను, నీకు వచ్చిన కంగారు, మళ్ళీ అన్నకు ఫోన్ చేశాను, అక్కకు ఫోన్ చేశాను. పరిస్థితులన్నీ సర్దుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని ప్రియులారా, ఇక్కడ సంగతి ఏంటి తెలుసా? ఎప్పుడైతే హృదయాలు అర్పించారో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చారో, ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నారో, ఎప్పుడైతే నీళ్లు పోసి ప్రభువును పవిత్రపరిచారో, వారి జీవితాలు కడుక్కున్నారో, దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. విజయం వచ్చేసింది. ఫిలిష్తీయులు హతమయ్యారు. గ్రామాలు వచ్చేసాయి, పట్టణాలు వచ్చేసాయి, సంతోషం వచ్చింది, నెమ్మది, సమాధానం. సమూయేలు యథార్థమైన ప్రవక్త వాళ్ళతో ఉన్నంత కాలము కూడా వారికి సమాధానము కలిగింది. 15వ వచనం చదువుతారా? బ్రతికిన దినములన్నీ ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే, దేవుణ్ణి ఖచ్చితంగా పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలుతో ప్రతిదినము మనం వెంబడించాలి. ఎంతకాలం అంటే ఇది ఆన్సర్. ఎంతకాలం? భూమి మీద అయ్యగారు ఒక్కడే ఫుల్ టైం అండి, మేము హాఫ్ టైము, మా పని మేము చేసుకుంటామంటే, నువ్వు ఎక్కడున్నా దేవుని బిడ్డవే. నువ్వు స్కూల్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, హోటల్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, పొలములో ఉన్నా, అడవిలో ఉన్నా, గుడిలో ఉన్నా, నీవు దేవుని బిడ్డవే. 365 days, 24 hours, all the time you are belongs to God. కాబట్టి దేవుని మహిమ కొరకు బ్రతికిన దినములన్నీ ఎంతసేపు పాట పాడారు కదా, ఎవరో పాడారు, వేరే కదా తల్లి, నా బ్రతుకు దీని నా మూల, ఏదో పాట పాడారు కదా. అంటే ఇంకొక రోజు బతికిస్తే ఏం చేస్తా, తిరుగుతా అని పాడారా? లేదు లేదు లేదు. నువ్వు ఇంకొక గంట ఇస్తే ప్రభువా నీ మహిమ కొరకు నా హృదయాన్ని మార్చుకొని వాడబడతా. వాట్ ఏ గ్రేట్ చాయిస్.
ఎంత గొప్ప ఆనందం అండి. దేవుని ప్రియులరా, నేను ప్రభు నామమున మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని మందసం అంటే మన హృదయం కడుక్కొని ఆయన హృదయం అప్పగించుకొని ఈ ఆలయం దేవుని ఆలయముగా చేసుకొని ఆయన మందస ప్రభావం మనలో నుంచి బయలువెళ్ళకై మనం ఆయనకు అంకితం చేసుకోవడం ఆచారం కాదు. కనుక మనస్సం ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. మనసం ఉన్నప్పుడు ప్రభావం వెళ్ళిపోయింది. మనసం దగ్గర పెట్టుకున్న వారు కూడా గడ్డల చేత బాధపడి అమ్మో ఇది మాకు కుదరదురు అని వాపసు అప్పగించారు. కారణం ఏంటంటే అసలు ప్రభావము మనలో ఉండాల్సింది మీరు బయట పెట్టినను వాడుకుంటున్నారేంటి? కాదు కాదు. హృదయం అనేటు తలుపు నొత్త యేసునాథుండు, హృదయం అనేటు తలుపు నొత్త యేసునాథుండు, నిలచి సదరు కగుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదరు కగుచు దాటుచుండు సకల విధములను, వరుణి పోలి నిలుచున్నాడు పలికించి చూడా, వరుణి పోలి నిలుచున్నాడు పలికించి చూడా, అతడు వరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు వరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయం అనేటు తలుపు నొత్త యేసునాథుండు, హృదయం అనేటు తలుపు నొత్త యేసునాథుండు, నిలచి సదయనగుచు దాటుచుండు సకల విధములను. దేవుడి ఉదయం చెంత నిలబడ్డాడు. అమ్మా తలుపు తీస్తావా? బాబు తలుపు తీస్తావా? నీ హృదయంలో నేను నివసిస్తే, నీ హృదయం నా ఆలయముగా ఉంటే నీకు అపజయము లేదు, నీకు భయము లేదు. యుద్ధాన్ని జయిస్తాను, సమస్యలు జయిస్తాను, రక్షణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నీ బ్రతుకు దినములన్నించా కృపా క్షేమములే నీ వెంట వస్తాయి. దేవుని మాటకు లోబడతావా? నీ హృదయం తెరిచి ప్రభుని ఆహ్వానించి ప్రభు బల్ల చెంద నేను పరీక్షించుకోవడానికి ఇస్తాను.